మెళ్ళో 3 ముళ్ళు పన్నే లేదు, అప్పుడే మనల్ని కూరలు కరివేపాకులా తీసి పారేస్తుంది ఆ భూమి. అలాంటిది కుడికాలు పెట్టొస్తే ఎడంకాలితో మనల్ని ఇంటి బయటకు తన్నేస్తుందేమో. ఆ రాఘవ నీ గుప్పెట్లో ఉన్నాడనే అనుకున్నాం, కాని తమ్ముడు ప్రేమకి చిటికెలో కరిగిపోతాడని అనుకోలేదే. వాళ్ళమ్మ నాన్న వీళ్ల మాటలకి తానా తందానా అంటున్నారు. ఆ మహాలక్ష్మికేమో మనల్ని చూస్తేనే ఒళ్ళు మంట. మనకెవరి సాయం సపోర్టు లేవే అలేఖ్య. మనం ఏకాకుల్లాగా కావు కావుమంటూ ఒకరి బాధలు ఒకరికి చెప్పుకోవడమే సరిపోతుంది. నాకెవరి సాయం సపోర్ట్ అవసరం లేదమ్మా. నేను అనుకున్నది ఎలాగైనా సాధించగలను, అలాగే దాని పొగర్ని కూడా దించగలను. చెప్పేవాడు వినేవాడికి లోకువా అని నువ్వేదో చేసేస్తానంటావు. నేను ఆశతో ఎదురు చూస్తూ కలలు కంటూ ఉంటాను. ఆ భూమి వచ్చి ఆశల మీద నీళ్లు చల్లి మరీ నిద్ర లేపుతుంది. నువ్వు పక్కాగా ప్లాన్ చేసావు, కాని ఏమైంది? దానికి మండాల్సిన మంట నీకు మండింది. ఆ దేవుడి దయవల్ల నీకేం కాలేదు, కాని ఏమన్నా అయ్యుంటే అమ్మో అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. పొరపాటు వలనో గ్రహపాటు వలనో మనం ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి అది బతికి బయటపడింది. అలా అని అన్ని క్షణాలు దానికి అనుకూలంగా ఉండవు కదా. ఈసారి దాని అంతు చూస్తానమ్మా. దాన్ని తలుచుకుంటేనే చంపేయాలన్నంత కోపం వస్తుంది. అదును చూసి నా పంజా విసురుతాను. అదింకా విలవిలలాడిపోవాలి. పంజాని విసురుతావో పాచికలు విసురుతావో కాని త్వరగా ఏదో ఒకటి చెయ్యవే. దాని మీద కోపంతో బీపీ ఎక్కువైపోయి తల్లో నరాలన్నీ చిట్లిపోయేలా ఉన్నాయి. ఎవరి కోసం వెతుకుతున్నావు? నా కాబోయే శ్రీవారి కోసం. మీ వారు శ్రీవారితో పనేంటో? పెద్ద పనే ఉంది. శ్రీవారికి ఏదో బహుమతి తెచ్చినట్టున్నావు. చేతులు వెనక్కి పెట్టుకుంటే బహుమతి తెచ్చినట్టా? మరి కాదా? ఏది చేయి చూపించు. చూపించనుగా. దాచుకునేంత ఏముందో? మందారం లాంటి మొగుడొస్తాడు, సింధూరం లాంటి మొగుడొస్తాడో తెలుసుకునే పనిలో ఉన్నాను. చేతులు తెలుసుకోవడం ఏంటి? మా ఆడవాళ్ళకి మాత్రమే ఉండే అదృష్టం అది. సరే కాని నాకు ఆకలేస్తుంది, అన్నం తినిపిస్తావా? అప్పుడే నాతో సేవలు చేయించుకోవాలని చూస్తున్నావా? భర్తకి భార్య సేవ చేయడం బాధ్యత, అదే భర్త భార్యకి సేవ చేయడం ప్రేమ. మనం కాబోయే దగ్గర ఆగున్నాం, అయ్యాకప్పుడు చూసుకుందాం. అంటే తినిపించువా? నువ్వే తినచ్చుగా. తినలేనందే కదా అడిగేది. ఏమైంది? చెప్తానుగా, చేతులు పనిలో ఉన్నాయి. ఓహో, ఎలాంటి భర్త వస్తాడో చెప్పేది గోరింటాకా? అవును. ఇప్పుడు చెప్పు, అన్నం పెడతావా పెట్టవా? మీ అమ్మని అడగచ్చుగా. అమ్మ చేతి ముద్ద ఎప్పుడు తినేదే. నీ చేతి ముద్ద ఎలా ఉంటుందో చూద్దామనే కదా. అన్నం అన్నంలాగే ఉంటుంది. అయ్యో, ప్రేమతో పెట్టే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలా అనిపిస్తాయి. ఇప్పుడు నేను నీకు ప్రేమతో తినిపించాలి, అంతేగా? తినిపించు చాలు. అందులో ప్రేమ ఉందో ఏముందో నేను చెప్తాను. చేతులకి పరీక్ష పెట్టావు, ఇప్పుడు నాకు పరీక్ష పెడుతున్నావు అన్నమాట. అరే, ఆకలేస్తుంది, అన్నం పెట్టండి సార్. సరే ఉండు. కూర్చో.
నా ముద్దలో ప్రేమ ఉందా? ఉన్నట్టే ఉంది. కొంచెం మంచినీళ్ళు తాగించు. చిన్నగా దగ్గొస్తే నెత్తిని కొట్టాలి, కొట్టు. అయ్యో, మొహానికి జుట్టు అడ్డుపడింది, తీతి. మూత ఎవరు తుడుస్తారు? పెళ్లికి ముందేనా, పెళ్ళయ్యాక కూడా ఇంతేనా? అయ్యాక ఆలోచిస్తాను. పెట్టు. ఇప్పుడు చెప్పు, ప్రేమ ఉందా? చెప్పను. మరి చూపిస్తాను. ఎలా? ఇలా. ఐ లవ్ యూ. అలాగే మేడం, చెప్పండి. నేనిప్పుడు ఒక అమ్మాయి ఫోటో పంపించాను. ఎవరు మేడం? భూమియే కదా. ఆ అమ్మాయి నాకు తెలుసు మేడం. ఆ అమ్మాయి ఇప్పుడు పని మీద కారులో బయలుదేరుతుంది. తను మళ్ళీ ఇంటికి చేరకూడదు. ఓకే మేడం, వాళ్ళు వెళ్తున్న కారు నెంబర్ ప్లేట్ పంపించండి. నీ ఫోన్కి పంపిస్తున్నా, చూడు. ఎలా చంపాలి మేడం? గుర్తుపట్టడానికి ఆనవాలు దొరకకూడదు. బాంబు పెట్టి బ్లాస్ట్ చేయి.